హలో అందరికీ ఆ మహాదేవుని దర్శనంలో పార్ట్ 2లో భాగంగా ఈ కమలేశ్వర ఆలయంలో ఆ మహాశివునికి గంగాభిషేకం అలాగే పంచామృత అభిషేకాలు అయిపోయిన తర్వాత ఒకసారి గుడిలో ఉన్న మిగతా దేవతామూర్తుల్ని కూడా దర్శనం చేసుకుందాం. అందులో భాగంగా మొదటిగా ఇక్కడున్న అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణ మాత మందిరానికి ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. అది ఎందుకో నాకైతే అర్థం కాదు. ఇక నేను అమ్మవారికి దీపం పెట్టుకునే హడావిడిలో ఉంటే ఇంకా మా పాప వాళ్ళ నాన్నతో ముచ్చట్లు మొదలు పెట్టింది. చేతిలో చిన్న ప్రసాదం బిళ్ళలు తీసుకొని, అంటే పట్కి బెల్లంలా ఉంటాయి కదా, వాటిని తీసుకొని అవి పట్టుకుని మాత్రం గుడి అంతా తిరిగింది. ఇక్కడ అందరికీ ఇలా దీపం అగరవత్తులు వెలిగించే అనవాయితీ లేకపోయినా మనం పుట్టి పెరిగిన ప్రదేశంలో ఉన్న అలవాట్లని తొందరగా మర్చిపోలేం కదా. అందుకే ఇంకా నేనైతే ఏం పర్లేదులే అని చెప్పి నా అలవాటు ప్రకారం నేనైతే దీపం ధూపం నైవేద్యం అన్ని పెట్టేశాను. ఈ అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే మాత్రం చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా చాలా మనోహరంగా ఉంటుంది. అలాగే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇంకా మా పాప నేను గంట కొట్టా అని అది కూడా గంట కొడతా అని అడిగితే వాళ్ళ నాన్న ఎత్తుకొని గంట కొట్టిస్తున్నాడు. కానీ దానికి ఆ గంట కొట్టడం కూడా రావట్లేదు. ఇక్కడ ఎప్పుడూ లేనంతగా కార్తీక పౌర్ణమి రోజు గుడినైతే చాలా బాగా అలంకరించారు. ఎప్పుడూ లేనంత పువ్వులు, అలాగే మొత్తం మారేడాకులు, అంటే లోపల శివలింగానికైతే మొత్తం మారేడాకులతోనే ఇక్కడ పూజ చేసినట్టున్నారు. ఇక అలాగే నేను పార్ట్ 1 వీడియోలో చెప్పినట్టు ఈ గుడి నిండా కూడా గుడి మొత్తం కూడా తేనెటీగలతో నిండిపోయింది. కానీ ఆ తేనెటీగల వల్ల ఇక్కడున్న మనుషులకు కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అవి అసలు ఎవరిని ఏమీ అనట్లేదు. కానీ గుడి అంత మాత్రం తేనెటీగలే ఉన్నాయి. ఈ కార్తీక పౌర్ణమి ముందు రోజు ఇక్కడైతే ఒక స్పెషల్ పూజ చేస్తారు. దాన్ని దీప పూజ అని కూడా అంటారు. ఇక్కడ పిల్లలు లేని వారు ముందు రోజు రాత్రి అంతా కూడా చేతిలో దీపాలని పట్టుకొని ఆ మహాశివుని ప్రార్థిస్తారట. ఇక్కడ గుడి ప్రాంగణంలో కూడా మహాశివుని మందిరం వెనకాతల మొత్తం అన్ని కూడా దీపాలు పెట్టి ఉన్నాయి. అయినా ఊరు ఏదైనా, భాష ఏదైనా, ఏ ప్రాంతమైనా, ఏ గుడైనా మనకి పూజలు, దేవుడి మీద నమ్మకాలు అందరికీ ఒక్కటే. అవి ఎక్కడున్నా సరే ఒక్కటే. ఆ మహాశివుని పూజ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ గుడి ప్రాంగణంలో ఉన్న ఆ వినాయక స్వామిని, అలాగే దుర్గామాతని, అలాగే హనుమాన్ని పూజ కూడా చేసేసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి చూస్తే బయట జనాలు లైన్ మెయిన్ రోడ్డు వరకు కూడా ఉండింది గుడి దర్శనం కోసం. లక్కీగా మేము కొంచెం ముందొచ్చాం కాబట్టి మాకు మంచిగా దర్శనం అయిపోయింది. అభిషేకం చేసుకున్నాము. అలాగే మిగతా అందరి దేవతలకు కూడా పూజ చేసుకునే టైం దొరికింది. సో నేనైతే ఈ మహాదేవుని టెంపుల్ కోసం దీని ప్రాముఖ్యత అంతా కూడా నేను ఒక లాంగ్ వీడియోలో మొత్తం వీడియో చేసి పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద లింక్ క్లిక్ చేసి మొత్తం వీడియో చూసేయండి. తప్పకుండా నచ్చుతుంది.